ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం పాలకవర్గం ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బలపరిచిన 6 అభ్యర్థులు భారీ మెజార్టీతో డైరెక్టర్స్ గా గెలిచారు. ఈ సందర్భంగా హయత్ నగర్ లో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 6 అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పాల ఉత్పత్తిదారుల చైర్మన్లకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే నిలిచిపోయిన బోనస్ తప్పకుండా ఇప్పియాలి. డైరీ కష్టాల నుండి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మున్గోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మర్ర రంగారెడ్డి గారు, వికారాబాద్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నగరకల్ ఎమ్మెల్యే వీరేశం గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే మంత్ర స్వామి గారు, బోర్నూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, మన ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ తీసుకుపోయి ఇలా మొదటి కొన్ని నష్టాలు ఉంది, దాన్ని లాభాలను తీసుకెళ్లాలి. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులు బాధపడద్దు. 2 మాసాల నుంచి వాళ్ళకి బిల్లులు రావలేదు. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కానీ చైర్మన్ గారు కూడా ఎన్నో ఒడిదుడుకులతో డైరీని అభివృద్ధి చేయాలని తపంతో ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి నిధులు వస్తే తప్ప ఇవాళ మన డైరీ బాగుపడదు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైతే నిలిచిపోయినటువంటి బోనస్ ఇప్పియాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ మంత్రులతో కొట్లాడి ఈ విజయం వెనుక రైతుల చేయండి. రైతులు తలుచుకొని ఈ విజయాన్ని సాధించారు కాబట్టి ఈ విజయం రైతుల సొత్తుగా రేపు మొదటి అందరి సహకారం